నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుడివాడలో భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పర్వదిన వేడుకలు. ఆర్సీఎం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో వేలాదిగా పాల్గొన్న విశ్వాసులు. క్రైస్తవ సహోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన ఫాదర్లు. గుడివాడలో ఘనంగా జరిగిన బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు. జగజీవన్ రావు చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడిన టీడీపీ, వైసీపీ, జనసేన, దళిత సంఘాల నాయకులు. గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైభవంగా సంకటహర చతుర్దశి వేడుకలు. శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. లోక కళ్యాణార్థమే హోమ పూజలు చేసినట్లు పేర్కొన్న దేవస్థాన చైర్మన్ రాజేష్. చెలో ఆకువీడు పర్యటనకు బయలుదేరిన హిందూ సంఘాలను అడ్డుకున్న కైకలూరు పోలీసులు. కరాటే కళ్యాణితో సహా హిందూ సంఘాల నేతలను నిర్బంధించిన పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో ఆకువీడలో రామాలయం నిర్మించి తీరుతామని ప్రకటించిన నాయకులు. గుడివాడ ఏలూరు రోడ్లోని మౌంట్ కార్మెల్ మాతా చర్చిలో ఈస్టర్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చి ఫాదర్ గుజ్జల మైకేల్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము వరకు నిర్వహించిన ప్రార్థనలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. మానవాళి పాపాల నిమిత్తం మరణించిన యేసుక్రీస్తు తిరిగి 3వ రోజు పునరుద్ధారణుడై సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు ఈస్టర్ జాగరణ ప్రార్థనలు నిర్వహిస్తారని ఫాదర్ గుజ్జుల మైకేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫాదర్లు ప్రతాప్, వరప్రసాద్ మరియు ఆర్సీఎం సిస్టర్లు పెద్ద ఎత్తున క్రైస్తవ విశ్వాసకులు పాల్గొన్నారు. పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళని లేచి పూర్ణిమ మాతకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఈ ప్రభుత్వ ప్రారంభం నుండి మనతో ఉండి మనకు అన్ని విధాలా సహకరించి సహాయపడినటువంటి ఆధ్యాత్మికంగా మనం నడిపించినటువంటి ప్రతి ఊరు కూడా సందర్శించినటువంటి మన ప్రీతమ గురువు, మన గుడివాడ విచారణ సహాయ గురువు గ్రాండ్ ఫాదర్ ప్రతాప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానమైనటువంటి సమయంలో మనతో పాటు ఉండి ఆధ్యాత్మికంగా నడిపించి వాక్య బోధన చేసినటువంటి గుండెల సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ గారైన గ్రాండ్ ఫాదర్ మత్తాల వరప్రసాద్ గారికి దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఆదివో బాలసుబ్రహ్మణ్యం, దళిత సంఘ ఐక్యవేది నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు బాబు జగజీవన్ రావు చిత్రపటానికి నివాళులర్పించి దేశ అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కంచర్ల సుధాకర్, పొంగులేటి జయరాజు, టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా పేరు చెప్పలేదని కాకుండా ముందుకు వచ్చి వేల ఇస్తున్నందుకు పార్టీలకు అతీతంగా మరి సాయి ప్రసాద్ గారు, లింగం ప్రసాద్ గారు, మరి మిగతా అంగడా స్థాయి కార్యక్రమాన్ని విజయం చేసినందుకు దళిత సంఘాల తరఫున
కృతజ్ఞత తెలియజేస్తా ఉంది. కొంచెం అండి 4 కనపడుతున్నారు. ఓకే ద్వారా కేక్ కట్టే కార్యక్రమం ఉంది. దీన్ని కూడా కోరుతున్నాం. అట్లానే నెక్స్ట్ పంచకర్ల ఎన్టీఆర్ రాంబాబు గారు లేదని కాకుండా ముందు లీలా ప్రసాద్ గారు ఏదైతే పార్టీ నమస్కారం. మరి ఈ రోజు ఏపీ ఎంఆర్పిఎస్ అలాగే దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవనరావు గారి 118వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులు, పెద్దలు, మరి అధికారులు, అనధికారులు, మరి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి డాక్టర్ బాబు జగజీవనరావు గారు మరి 1908 బీహార్ లో మరి జన్మించడం జరిగింది. మరి ఆయన జన్మించడమే కాకుండా ఆయన అతి చిన్న వయసులోనే మరి 27 సంవత్సరాలకే మరి శాసనసభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. మరి అలాగే ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వన్ని తెచ్చే విధంగా మరి రక్షణ శాఖ మంత్రి కానివ్వండి, ఆరోగ్య శాఖ మంత్రి కానివ్వండి, అలాగే రైల్వే శాఖ మంత్రి కానివ్వండి, మరి అనేక శాఖలకు కూడా ఆయన వన్ని తెచ్చిన విధంగా చేయడం జరిగింది. మరి అతి ముఖ్యంగా ఆహార సలహా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి అప్పుడు భారతదేశం కరువులు ఎదుర్కొన్న సమయంలో మరి ఆయన దాని గురించి ఆలోచించి మరి FCI దాన్ని ఏర్పాటు చేసి మరి కరువు కాటకాల నుంచి మన దేశాన్ని రక్షించిన ఘనత మరి డాక్టర్ బాబు జగజీవనరావు గారిదే. మరి అలాగే పార్లమెంటియన్ అత్యధిక పార్లమెంటేరియన్ గా మరి రికార్డు మరి స్థాపించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజీవనరావు గారు. మరి 52 ఏళ్ల పాటు మరి పార్లమెంటేరియన్ గా పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగజీవనరావు గారు. బిడ్డ బాబు జగజీవనరావు గారి 118వ జయంతి కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. ఎందుకంటే ఒక సామాజిక మధ్యతర కుటుంబంలో పుట్టి ఈ రాష్ట్రానికి దిశ నేర్పిన వ్యక్తి బాబు జగజీవనరావు. స్వతంత్ర పోరాటం నుంచి అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక మంత్రి పదవులు చేసి దీర్ఘకాలం కూడా పార్లమెంట్ లో ప్రజల కోసం పోరాడిన వ్యక్తి బాబు జగజీవనరావు. ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ ఎప్పుడు కూడా అట్లా ఘనంగా చేసుకున్నాం. అట్లాగే గురువారం నియోజకవర్గంలో కూడా గురువారం నడి ఒడ్డిన డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఎలా అయితే నిర్మించారో మళ్ళీ వచ్చే సంవత్సరం ఈనాటికి కూడా బాబు జగజీవనరావు విగ్రహం కూడా మన శాసనసభ్యులు ఎమ్మెల్యే రామోగా చేతులకు ఆవిష్కరించాలని కోరుకుంటూ మనం చూసే ఖచ్చితంగా ఎంతో కాలంగా దళితుల కోరిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అది గురువారం నడి రోడ్లు ఎలా అయితే పెట్టారో ఖచ్చితంగా మనందరం కోసం కూడా బాబు జగజీవనరావు విగ్రహాన్ని వచ్చే సంవత్సరం నాటికి కూడా ఎమ్మెల్యేగా చేతులకు ఆవిష్కరించాలని కోరుకుంటూ గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లోని శ్రీ విఘ్నేశ్వర దేవాలయంలో సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవస్థాన మండపంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు ఘనంగా జరిగాయి. 136 మంది దంపతుల జంటలు పీటలపై కూర్చుని పూజలు చేశారు. పూజల అనంతరం హోమగుండంలో ధర్మకర్తల కమిటీ సభ్యులు భక్తులు పూర్ణాహుతిని సమర్పించారు. లోక కళ్యాణార్థమై విశిష్టత కలిగిన శ్రీ సంకటహర చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమ పూజలు నిర్వహిస్తున్నామని దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ సాయిన రాజు తెలిపారు. హోమ పూజలో దేవస్థాన ఈవో ఎర్లగడ్డ వాసు, కమిటీ సభ్యులు లోయ వాసు, పంచమర్తి శ్రీనివాసరావు, వీరమాచినేని శైలజ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मङ्गलमूर्ति मोरया गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मङ्गलमूर्ति ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జరుగుతుంది.
మన విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మన వినాయక స్వామికి లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పైబడి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మా చైర్మన్ గారు, ధర్మకర్తలు, అలాగే భక్తుల సాయి సహకారాలతో వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేవాలయం వెనుక భాగంలో ఉన్నటువంటి నివేదనశాల, అలాగే ఆఫీసుల నిర్మాణానికి దాతల సహకారంతో చేయాలనుకుంటున్నాం. 10,000 రూపాయలు ఎవరన్నా ఇస్తే విరాళాలు వారి పేర్లు శిలాఫలకంపై వేస్తాము. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ తిలకించి ఆ స్వామివారిని ప్రసాదం స్వీకరించి ధరించవలసిందిగా కోరుకుంటూ ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ప్రతి నెల సంకటహార చతుర్థి రోజు వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ఈ రోజున సుమారుగా 137 మంది దంపతులు పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా మా తరపున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంకటహార చతుర్థి రోజున వచ్చు ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతని ప్రతి ఒక్క భక్తులు కూడా తెలుసుకుని, ముఖ్యంగా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నట్లయితే విద్య, వైద్యం, ఆరోగ్యం, మనశ్శాంతి, విదేశీ పర్యటన ఇటువంటివన్నీ కూడా సిద్ధిస్తాయని భక్తులందరూ తెలుసుకొని ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతను తెలుసుకుని దీనిలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే గర్భగుడి వెనకాల ఉన్నటువంటి రిజిస్టర్ రూమ్స్ 2 కూడా శిథిలావస్థకు చేరటం జరిగింది. మరి మా ధర్మకర్తల మండలి, ఈఓ గారు, యాజమాన్యం ప్రతి ఒక్కరూ కూడా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించడం జరిగింది. ఆ ప్లానింగ్ ఆఫీసర్ గారు రావటం, అట్లాగే ఈ 2 రూమ్స్ కూడా, ఒకటేమో నివేదనశాల, రెండోదేమో రిజిస్టర్ రూమ్, 2 రూమ్స్ని కూడా నిర్మించడానికి నిశ్చయించడం జరిగింది. మరి దీనికి దాతలందరూ కూడా సహకరించి ముఖ్యంగా 10,116 ఎవరైతే పైన చెల్లిస్తారో వారి నామాన్ని శిలాఫలకంపై లిఖించడం జరుగుతుంది. అలాగే భక్తులందరికీ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకటి గమనించవలసింది ఏంటంటే, శిథిలావస్థకు చేరినటువంటి గాంధీ మండపం ఏదైతే ఉందో దాన్ని ఈఓ గారు అలాగే మా గుడి యాజమాన్యం వారి సహకారంతో దాన్ని చాలా శుభ్రపరిచి రంగులు వేయించి సందర్శక ప్రాంతంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది గమనించి 2 పూట్ల కూడా గాంధీ మండపాన్ని ఓపెన్ చేసి ఉంచడం జరుగుతుంది. దాన్ని ఒక సందర్శక ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగింది. భక్తులు అలాగే గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కృత డాక్టర్ బాబు జగజీవన్ రావు జీవిత స్ఫూర్తిదాయకమని గుడివాడ టీడీపీ నాయకులు అన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లో టీడీపీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజీవన్ రావు చిత్రపటానికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు జయంతి కేక్ కట్ చేశారు. జగజీవన్ రావు జయంతి వేడుకల్లో టీడీపీ అధ్యక్షులు దిగ్గ్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వాసమురళి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధులు, భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ వారి 118వ జయంతి కార్యక్రమం ఈ రోజున ప్రజావేదికలో మా శాసనసభ్యులు ఎన్నికల రాము గారి అధ్యక్షతన జరగడం జరుగుతుంది. ఈ భారతదేశానికి దశ దిశను నేర్పిన వ్యక్తుల్లో బాబు జగజ్జీవన్ రావు సుదీర్ఘ కాలం పార్లమెంట్లో పనిచేసి అనేక మంత్రి పదవులు, ఆ రోజులో స్వతంత్రం వచ్చిన తరువాత ఒక రక్షణ మంత్రిగా కానీ, ఒక కార్మిక శాఖ మంత్రి కానీ, ఆహార భద్రతా మంత్రిగా చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. అట్లాగే దళితులు ఆ రోజులు ఓటు హక్కు కల్పించిన వ్యక్తి కూడా బాబు జగజ్జీవన్ రావు. అట్లాగే అంబేద్కర్ రాజ్యాంగం రచించినప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి కూడా బాబు జగజ్జీవన్ రావు అని తెలియపరుచుకుంటూ ఆయన వర్ధంతి జయంతి కూడా ఖచ్చితంగా ఘనంగా జరుపుకోవాలని ఈ రోజు ఈ కార్యక్రమం ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జరుగుతుంది. ఆయనకు ఘనమైన నివాళులు తెలియపరుచుకుంటున్నాను. అందరికీ నమస్కారం. బాబు జగజీవన్ రావు గారి 118వ జయంతిని పురస్కరించుకుని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారి ఆదేశానుసారం ప్రజావేదికలో ఏర్పాటు చేసినటువంటి వారి జయంతి వేడుకలకు విచ్చేసినటువంటి నాయకులు, సామాజిక వర్గాల నాయకులు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరికీ నా నమస్కారం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వారి యొక్క దిశ దశ, వారి యొక్క మనుగడకు బాటలు వేసినటువంటి మహానాయకుడు. అణగారిన వర్గాలకు ఏం కావాలి, వారికి మనం ఏం చేయగలం, సమాజంలో వారిని సమానంగా జీవించడానికి ఏ విధమైనటువంటి హక్కులు, సౌకర్యాలు వారికి కల్పించగలం అనేటువంటి ఆశయంతో ఆ రోజుల్లో అసలు ఈ సామాజిక వర్గానికి గుర్తింపు లేనటువంటి ఆ కాలంలో కూడా ఆయన రాజకీయంగా ఎదిగి సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు
ఏ విధమైనటువంటి హక్కులు కల్పించాలనేటువంటి పోరాట యోధుడు మన జగజ్జీవన్ రావు గారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని రచించారో ఆ యొక్క రాజ్యాంగాన్ని రాజకీయాలలో ఉండి ప్రజలకు అందించేటువంటి విషయంలో ఎంతో కృషి చేసి ఆయన యొక్క పోరాట యోధుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన సుదీర్ఘకాలం పార్లమెంట్లో పనిచేసి అనేక పదవులు నిర్వహించి తద్వారా వారి యొక్క సమాజానికి సామాజిక వర్గానికి ఏ విధంగా సహాయపడాలో ఆయన యొక్క జీవితాంతం సహాయం చేసి ప్రజలకు దేశానికి సేవ చేసినటువంటి మహానాయకుడికి ఈ రకంగా అన్ని వర్గాలు ఘనంగా నివాళులర్పించటం, వాడవాడలా ఆయన యొక్క జయంతి వేడుకలు నిర్వహించటం, ఇంతకు ముందు నెహ్రూ చౌక్లో రాష్ట్ర కార్యవర్గం వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించటం, ఇప్పుడు కూటమి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రజావేదికలు నిర్వహించటం, అలాగే భారతదేశ వ్యాప్తంగా ఆయన యొక్క వేడుకలు నిర్వహిస్తున్నారంటే ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క పట్టుదల, ఆయన చేసిన భారతదేశానికి చేసినటువంటి సేవలు ఏ రకంగా చేశారనేది గుర్తుపెట్టుకుని భావితరాలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన చేసినటువంటి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని వారు కూడా ఆయన బాటలో నడిచి సమాజానికి ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడతారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా మరి ప్రజావేదికలో మన శాసనసభ్యులు వెన్నిగండ్ల రాము గారి ఆదేశాల మేరకు మరి ప్రజావేదికలో బాబు జగజ్జీవన్ రావు గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి బాబు జగజ్జీవన్ రావు గారు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే కాదు, వారి భావజాలాన్ని అందిపుచ్చుకున్న సమాజానికి ఉపయోగపడే విధంగా మరి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ హక్కులకు కానీ గౌరవప్రదంగా బ్రతకడానికి వాళ్ళు చాలా కృషి చేశారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ ప్రజావేదికలో ఒక సామాజిక వర్గమే కాకుండా మరి అన్ని సామాజిక వర్గాలు కూడా అని ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు కూడా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గుడివాడ రాజేంద్రనగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో భాగంగా నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమం వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, వైసీపీ నాయకులు పాలేటి చంటి, ఎంవి నారాయణ రెడ్డి, మాదాసు వెంకటలక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, అంబేద్కర్ జోహార్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కొక్కరు పక్కన ముందు మహిళలు జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రియతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారి సారథ్యంలో మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి మరి వేడుకలు మరి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి బాబు జగజ్జీవన్ రావు గారు 1908 ఏప్రిల్ 5 ఇదే రోజున మరి బీహార్లో జన్మించడం జరిగింది. మరి ఆయన అతి చిన్న వయసులోనే మరి 27 ఏళ్ల వయసుకే మరి శాసనసభ్యుడిగా, అలాగే మరి కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, మరి ఆరోగ్య శాఖ మంత్రిగా, మరి ఏ పదవి చేపట్టినా కూడాను ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా మరి చేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ఆయన మరి ముఖ్యంగా మరి ఆనాడు కరువు కాటకాలతో భారతదేశం అల్లాడిపోతా ఉంటుంటే మరి ఆయన అప్పుడు మరి ఆహార శాఖ మంత్రిగా ఉండి మరి ఈ కరువు కాటకాల నుంచి మనం మరి తప్పించుకోవడానికి ఎలా అని దాని మీద ఒక మంచి ఆలోచన చేసి మరి ఒక FCI వ్యవస్థని రూపొందించి మరి ఆ FCI వ్యవస్థ ద్వారా
మరి గిడ్డంగులను ఏర్పరిచి గిడ్డంగుల్లో ధాన్యాన్ని మరి స్టాకు ఉంచి మరి ఈ యొక్క కరువు కాటకాల నుంచి రక్షించిన ఘనత బాబు జగజీవన్ రావు గారిది. అలాగే మనం ఈ రోజు కూడా ప్రతిరోజు ప్రతిదినం 8 గంటలు ఉండాలి అని చెప్పేసి మరి పెట్టినటువంటి వ్యక్తి ఇది కూడా బాబు జగజీవన్ రావు గారే. మరి అలాగే పార్లమెంటు, మరి భారతదేశంలో అత్యధిక పార్లమెంటే ఎవరని అంటే బాబు జగజీవన్ రావు గారే. మరి ఆయన 52 సంవత్సరాలు మరి ఆ యొక్క పార్లమెంటరీన్ గా కొనసాగడం కూడా జరిగింది. మరి ఈ రోజు మనం ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటుంటే మరి దళితుల పట్ల ఎంత ప్రేమ ఉంది ఏంటి ఉన్నదని అర్థమవుతుంది. మరి నిన్న కాక మనం చూసాం మరి డిప్యూటీ స్పీకర్ గాని వీళ్ళిద్దరూ కూడా అసలు చట్టసభ అంటే అది ఒక చాలా పవిత్రమైన మరి చట్టాలని రూపొందించే వ్యవస్థ. మరి అలాంటి వ్యవస్థకి వీళ్ళు డిప్యూటీ స్పీకరు వీళ్ళిద్దరూ కూడా మరి రఘురామకృష్ణరాజు గారేమో ఆయన నోటికొచ్చి మాట్లాడతాడు. మరి అలాగే స్పీకరు అయ్యన్న పాత్రుడేమో మరి ఆయన ఒక దళితుడు, ఒక డప్పు కొట్టే కళాకారుడి మీద మరి అంతా పత్రికాముఖంగా చేసుకోవటం మరి ఈ ప్రపంచం, ఈ రాష్ట్రం అంతా కూడా చూసింది. స్వాతంత్ర సమరయోధులు, సుదీర్ఘ పార్లమెంటేరియన్ గా పనిచేసిన మన బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కొడాల నాని గారి ఆధ్వర్యంలో మరి ఈయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జగజ్జీవన్ రావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఆ రోజుల్లోనే ఆయన ఎక్కడో బాగా వెనకబడిన బీహార్ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో కూడా వెనకబడిన జిల్లాలో ఆయన జన్మించినా కూడా ఆయన ఉద్యమాల పట్ల ఆయన విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పాల్గొనేవాడు. సమసమానత్వం కోసం ఆయన చేయని పోరాటాలు లేవు. మనకి స్వాతంత్రం వచ్చి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఈయన వ్యవసాయ శాఖ మంత్రిగా మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వస్తే మరి ఈయన పోరాటాలు ఈయన గుర్తించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఈయనకి వ్యవసాయ శాఖ ఇష్టం కూడా మరి ఎంతో ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ శాఖ ఇష్టం జరిగింది. అట్లాగే ఆయన జీవితంలో 52 సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గానే పనిచేశారు. ఆ 52 సంవత్సరాల్లో రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, మరి వ్యవసాయం కాకుండా ఆయన ఉప ప్రధానిగా కూడా ఈ భారతదేశానికి ఆయన చేస్తడం జరిగింది. అందరికీ నమస్కారం. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతిని పురస్కరించుకుని గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొడాల నాని గారి నాయకత్వంలో ఘనంగా ఆయన నివాళులు అర్పించుకుని ఆయన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒక హరిత విప్లవం. ఎక్కడో 1908లో బీహార్లో ఒక కుగ్రామంలో జన్మించి ఒక పేద దళిత కుటుంబంలో జన్మించి ఆయన అనేక అవమానాలకి మరి కుల వివక్షకు లోని మరి ఆ టైంలోనే తల్లిదండ్రుల సహకారంతో బెనారస్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి అలాగే కోల్కతాలో బీసీలో మరి పట్టా పొంది స్వాతంత్ర్యంలో పాల్గొన్నాడు. ఆ రోజున పరిస్థితులను బట్టి బ్రిటిష్ వారి మీద పోరాడి అనేక కేసులు ఫేస్ చేయడం జరిగింది. 1935లోనే ఆయన ఉద్యమాన్ని స్టార్ట్ చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఓటు కల్పించాలి, ఎందుకు మేము ఊరు దూరంగా ఎందుకు బ్రతకాలి అని యువతలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఓటు కావాలని చెప్పేసి ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం చేసిన ప్రతిఫలంగా ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నెహ్రూ గారు, గాంధీ గారితో మరి జగజ్జీవన్ రావు గారికి ఉన్న మరి పరిచయాలు కానివ్వండి, ఈయన క్యారెక్టర్ చూసి కానివ్వండి, ఆయన దగ్గర తీయడము, మరి స్వాతంత్రానంతరం రాగానే మొట్టమొదట భారతదేశానికి మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఈయన ఎన్నుకోవడము, తర్వాత కార్మిక శాఖ మంత్రిగా, తర్వాత విదేశీ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా అనేక శాఖలు నిర్వహించి 75 సంవత్సరాల ఆయన వయసులో 50 ఏళ్లు చట్టసభలో ఉన్న వ్యక్తి ఎవరున్నారు ఈ భారతదేశంలో ఒక్క జగజ్జీవన్ రావు గారి. జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా 118వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆయనకి మేము చేయడం జరిగింది. ఆయన గురించి ఇప్పటి వరకు పెద్దలు చెప్పారు, చాలా చెప్పారు. అలాగే ఆయన ప్రజలందరికీ ఏదో ఒకటి చెయ్యాలి, ఏ మంత్రి శాఖలో ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా అన్ని చెయ్యాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖలో ఉండగా ఆహార గిడ్డంగులు పెట్టి ఆహార భద్రత అనేది కల్పించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అలాగే రక్షణ శాఖలో ఉన్న
ఏ శాఖలో ఉన్నా కూడా ఆయన అన్ని పదవులకి ఇవన్నీ తీసుకొచ్చారు. ఆయన ఆదర్శాలకు అనుకూలంగా మేమందరం కూడా నడుస్తామని, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరం నడుస్తామని చెప్పి ఆయనకి ఘనంగా మళ్ళీ మరొకసారి జోహార్ బాబు జగజ్జీవన్ రావు. గుడివాడ సత్యనారాయణపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, మండల అధ్యక్షుడు ఇంటూరు గజేంద్ర, గుడివాడ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, కార్యదర్శి సాయన రాజేష్ తదితర నాయకులు జగజీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించి దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు పాల్గొన్నారు. జోహార్ బాబు జగజీవన్ రామ్. జోహార్. జోహార్ బాబు జగజీవన్ రామ్. జోహార్. జోహార్. జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్. అందరికీ నమస్కారం. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం నందు జిల్లా కార్యదర్శి శ్రీ కొదమల గంగాధర్ గారు, అలాగే రూరల్ మండల అధ్యక్షుడు ఇంటూరు గజేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ రోజున బాబు జగజీవన్ రావు గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం కూడా వచ్చున్నాం. బాబు జగజీవన్ రావు గారు బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం రావాలని చెప్పి ఒక మంచి మనిషితో ఒక మంచి పని చేసిన మంచి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. అలాగే ఆయన కుమార్తె మీరా కుమారి గారు కూడా అనేక పదవులు చేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం అండగా నిలబడిన కుటుంబం బాబు జగజీవన్ రావు గారిది. అటువంటి కుటుంబానికి ప్రజలందరూ కూడా, భారతదేశ ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా రుణపడి ఉన్నారు. అలాగే మన గుడివాడ నియోజకవర్గంలో కూడా అనేక మంది నాయకులు ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకుని ఆయన ఎంఆర్పిఎస్ ఒక మార్గం ద్వారా వారందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. వారందరి కోరిక గుడివాడలో ఒక కమ్యూనిటీ హాల్ బాబు జగజీవన్ రావు గారి పేరు మీద కావాలని చెప్పి నాయకులందరూ కూడా కోరి ఉన్నారు. ఖచ్చితంగా అది గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి దృష్టికి తీసుకెళ్లి వారి కోరిక తీరే విధంగా, అలాగే వారి కాంస్య విగ్రహాన్ని బస్టాండ్ సెంటర్లో కూడా వారు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి రూపంలో ఖచ్చితంగా వారందరికీ పని జరిగే విధంగా మా సాయి శక్తిలో కూడా మేము కృషి చేస్తామని చెప్పి వారికి హామీ ఇస్తున్నాం. జనసేన పార్టీ నియోజకవర్గ ఆఫీస్ నందు మరి శ్రీకాంత్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం చేసుకోవటం, జగజీవన్ రావు గారి యొక్క 118వ జయంతిని జరుపుకోవటం మాకు వచ్చిన గౌరవం. అయితే మరి గత కొన్ని సంవత్సరాలుగా స్వతంత్రం తర్వాత ఏదైతే బడుగు వర్గాలు ఆశాజ్యోతిగా ఒక స్వతంత్ర సమరయోధుడిగా అనుకుంటున్న జగజీవన్ రావు గారి యొక్క కార్యక్రమం జనసేన పార్టీలో ఒక కొత్త రూపాన్ని, ఒక కొత్త నిర్మాణాన్ని స్థానం సంపాదించాలనే ఆయన ఆలోచన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకోవటం, స్వతంత్రం ముందు స్వతంత్రం తర్వాత మరి జగజీవన్ రావు గారిని ఆదర్శంగా తీసుకోవాలనేది జనసేన పార్టీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకుంటుందనేది చెప్పాలనుకున్నది మా యొక్క ఆలోచన. ఎందుకంటే ఒక అంటరాని ఈ సమాజం దూరంగా పెట్టిన ఆ రోజు స్వతంత్రం 1934 స్వతంత్రానికి ముందు కూడా పీడిత వర్గాల కోసం పీడిత యొక్క ఆలోచన విధానాన్ని ఒక ఉద్యమ రూపంలో కలకత్తా లాంటి రామదాస్ నాయకత్వంలో స్వతంత్ర సమరయోధుల దానికి నిర్మాణం ఏర్పాటు చేసిన మన జగజీవన్ రావు గారి యొక్క ఆలోచనాన్ని స్వతంత్రం తర్వాత కూడా ఇవాళ నాయకత్వాన్ని ప్రజలు విప్లవాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. ప్రజలు విప్లవాత్మకమైన మార్పును కోరుతున్నారు. ఎందుకంటే మేము జనసేన పార్టీ ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడాను అంబేద్కర్ని ఆశ్రయించారు. ఒక బౌద్ధ ధర్మాన్ని, అసమానతల్ని ఉండకూడదని ప్రజలు ఎప్పుడు కూడాను జాతీయ భావాల్ని, జాతీయ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఆ నాయకత్వానికి కావలసిన భావాల్ని మద్దతిస్తూ ఉంది జాతీయ కాంగ్రెస్లో. అట్లాంటి నాయకత్వంలో కూడా మరి ప్రజలు చైతన్యంగా ఉన్నారు. భావజాలకు అనుకూలంగానే ఇక్కడ కాంగ్రెస్ కానీ మరి మిగతా యొక్క ఇట్లాంటి మన జగజీవన్ రావు గారు లాంటి వాళ్ళు కూడా నాయకత్వం దానికి ఆ భావజాలకు అనుకూలంగా నడిచిన చరిత్ర మనకుంది. ఈరోజు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారతదేశ మాజీ ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులందరికీ కూడా
ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను అప్పటి ఉన్న ప్రభుత్వాలు అమలు చేసే విధంగా రాజ్యాంగ పరిరక్షకుడిగా రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా బాబు జగజ్జీవన్ రావు గారు ముందుకు తీసుకెళ్లారని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుకూలంగా ఈ జనసేన పార్టీని నడపడం, కొత్త తరం రాజకీయ నాయకుల్ని తయారు చేయడం, అదేవిధంగా సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వారందరూ కూడా ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు, అణచబడిన వర్గాలు ఉన్నాయో, నిమ్మ జాతులు ఉన్నాయో, వారందరూ కూడా రాజకీయంగా ముందుకొచ్చి రాజకీయం చేసి వారి యొక్క జాతులకి రాజకీయ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కి అనే విధంగా వారందరినీ కూడా అభివృద్ధి చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీని నడుపుతున్నటువంటి విషయం మనం గమనించాం. గుడివాడ వాసవి చౌక్ లోని 111 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడివాడ అర్బన్ బ్యాంక్ భవనం శిథిలావస్థకు చేరుకుందని, భవనం కూలిపోకముందే నాయకులు, సంబంధిత అధికారులు నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని ప్రముఖ ఆడిటర్ ఎంఆర్ ప్రసాద్ కోరారు. గుడివాడ ఎంఆర్ అసోసియేట్ కార్యాలయంలో ఆడిటర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ భవన ప్రస్తుత పరిస్థితి గురించి మీడియా ద్వారా తెలిపారు. గుడివాడ సిటీ కేబుల్ ప్రేక్షకులు టీఏ ఎంఆర్ ప్రసాద్ నమస్కారాలు. ఇటీవల మనం గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 1915 సంవత్సరం మార్చి 13న స్థాపించారని 111 సంవత్సరాల రిజిస్ట్రేషన్ అయినాక చేసుకున్నాం. అయితే 1వ తారీఖునే నేను ఆ బ్యాంకు బాధ్యులు డిఎల్సిఓ పిఐసి గారికి చెప్పాను, సార్ దీని మీద అంతా పిచ్చి మొక్కలు మలిసినాయి, మెయింటెనెన్స్ లేదు, ఇది పడిపోయే ప్రమాదం ఉంది, దాంతో స్టాఫ్ కస్టమర్స్ మెంబర్స్ మరి ప్రాణం మీదకు రావచ్చు అని. అయినా కూడా ఆయన అసలు కేసు తొంగి కూడా చూడాల 11 మార్చి. అందుకని 16 మార్చి సోమవారం రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్డీఓ గారి గుడివాడ దగ్గర నేను నా అర్జీ విన్నపం దాఖలు చేశాను. దాని మీద కంప్లైంట్ పెడుతూ వారు నేను కోరినట్టుగా కానీ వారు చేయాల్సిందిగా కానీ మున్సిపల్ కమిషనర్ గారికి పంపించి మున్సిపల్ ఇంజనీర్స్తో దాన్ని కాస్త వెరిఫై చేయించారు ఆ బిల్డింగ్ స్థితిగతులు. వారు కూడా నేను చెప్పిన నిర్ణయానికి వచ్చారు ఇంజనీర్స్. ఆ రిపోర్టే కమిషనర్ గారికి ఇస్తే కమిషనర్ గారు వారి ప్రొసీడింగ్స్ 24 మార్చి 2026 మున్సిపాలిటీ వారు అర్బన్ బ్యాంక్ వారికి ఆ బిల్డింగ్ తక్షణం పడగొట్టమని నోటీస్ ఇచ్చున్నారు. కానీ ఎండార్స్మెంట్ కంప్లైంట్ పెట్టిన నాకు కూడా 1 ఏప్రిల్ తేదీతో తయారు చేసి శనివారం 4 ఏప్రిల్ రోజు అందజేశారు. కాబట్టి ప్రజల ప్రాణాల మీదకు వచ్చే పనిని కూడా అర్బన్ బ్యాంకు ఇన్ఛార్జి పరిపాలనలో ఎలా ఉంటే స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్దామని చూసినా మరి వారు నాకు సమయం కూడా ఇవ్వట్లేదు. ఇది మనమే ఎవరో వస్తారని చూడకుండా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి నాకు తోచిన పని చేశాను. థ్యాంక్ యూ. ఎంఆర్పీఎస్ యూత్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నెహ్రూ చౌక్ సెంటర్ లో జరిగిన వేడుకల్లో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కొల్లూరి బసవమాదిగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు దినేష్ మాదిగా, తాలూరి ప్రశాంత్, దొండపాటి మహేష్, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. సాధించిన విజయానికి మనమందరం కూడా ఓకే ఇటు చూడండి. బీహార్ రాష్ట్రంలో పుట్టి ఒక వెనకబడిన వర్గాల నుంచి ఒక చివరి రాష్ట్రం నుంచి వచ్చి మరి 25 ఏళ్ళకి ఎమ్మెల్యే అయిన తర్వాత పార్లమెంట్ లోకి వెళ్ళి అనేక పదవులు ఈ దేశంలో ఎక్కువ ఏళ్ళు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి, ఎక్కువ సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అని ఉన్నారంటే అది ఒక బాబు జగజీవన్ రావు గారు చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి దేశానికి ఉప ప్రధానిగా చేశారు. ఇండియా పాకిస్తాన్ వార్ 1971 లో జరిగినప్పుడు రక్షణ శాఖ మంత్రిగా చేశారు. దేశంలో ఆహార భద్రత లోపించినప్పుడు, కరువు కాటకాలతో ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవాన్ని తీసుకొచ్చి ఆహార
వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ రోజు ఇండియా ప్రపంచంలోనే రైల్వే వ్యవస్థలో చాలా బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ. కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతా ఉన్నారు, కొన్ని కోట్ల మంది ప్రయాణం చేస్తా ఉన్నారు. అటువంటి సౌకర్యాన్ని కల్పించేటువంటి వ్యక్తి, ఒక రైల్వే మంత్రిగా సంస్కరణ చూస్తున్నటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారిని నేను తెలియజేస్తా ఉన్నా. మరి అలాగే ఈ దేశంలో ప్రతి రైతు కూడా బాగుండాలి, ఒక ఇరిగేషన్ బాగుండాలని చెప్పి మరి అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా అంటే ఒకటి కాదు రెండు కాదు అనేక పదవులు నిర్వహించేటువంటి వ్యక్తి, ఆ పదవులు చేయడమే కాదు వ్యవస్థలో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పటిష్ట చేసి భారతదేశానికి ఒక మంచి దిక్సూచినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారిని నేను తెలియజేస్తా ఉన్నా. భారత ఉపరాష్ట్రపతి, ఉప ప్రధాని మరియు సుదీర్ఘ కాలం పార్లమెంట్ లో పనిచేసినటువంటి అధికారిక వర్గాల ఆశాజ్యోతి, పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఏర్పాటు చేసినటువంటి గుడివాడ నియోజకవర్గ దళిత నాయకులు, యువకులు అందరికీ నా నమస్కారం. ఈ రోజు ఇటువంటి మహనీయుల యొక్క చేసినటువంటి మంచి పనులు, త్యాగాల గురించి ముందు వివరించినటువంటి అన్నలు చెప్పి ఉన్నారు. అంతకు ముందు కార్యక్రమంలో కూడా చాలా మంది వివరించి ఉన్నారు. మేము కూడా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో, వెలిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ప్రజావేదికలో జయంతి వేడుకలు నిర్వహించి అక్కడ ఈ విషయాల గురించి మాట్లాడి ఉన్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జన్మదిన శుభాకాంక్షలు. మన గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు, అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు, నా మాదిగ రక్త సంబంధికులు, నా మాదిగ సోదరులు సోదరుమణులందరికీ కూడా మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున మీ అందరికీ కూడా మరోసారి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1908లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు బీహార్ రాష్ట్రంలోని భోజ్పూరి అర్రా అనే ఒక వాడలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన యొక్క జీవిత చరిత్ర ప్రపంచంలో ఒక చరిత్రగా లిఖించబడింది. ఆయన విద్యార్థి దశ నుండి స్వతంత్ర పోరాటంలో మన మహాత్మా గాంధీ గారితో కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు కీలక పాత్ర వహించారు. అలాగే రాజ్యాంగం నిర్మాణం ప్రక్రియలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన అన్నదండగా ఉండి, రాజ్యాంగ కమిటీలో మెంబర్ గా ఉండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా చేయడానికి ఎనలేని కృషి చేసినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు 1908, 1986లో చనిపోవడం జరిగింది. ఆయన బతికిన 78 సంవత్సరాల్లో ఆయన మొట్టమొదటి ఉప ప్రధానిగా ప్రధాని అవడానికి అవకాశాలున్నా అక్కడ కొన్ని రాజకీయాల కుట్రల వల్ల ఆయన ఉప ప్రధానిగానే ఎన్నుకోబడడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారు అనే వ్యక్తి మన మాది కులంలో పుట్టడం మనకు ఒక వరం. ఎందుకంటే చిన్ననాడే మన కుల వివక్షతకు గురైనప్పుడు, ఆయన స్కూల్లో చదువుకునేటప్పుడు 2 కొండల్లో మన వాళ్ళు తాగారని చెప్పి ఒక కొండ పగలగొట్టినప్పుడే ఆ రోజున ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నప్పటి నుండి అనేకమైన ఉద్యమాలు చేసి ఈ కుల వివక్షతకు గల కారణాలు ఏంటి, మేము అంటరాని వాళ్ళం అని చెప్పి ఆ రోజు నుండి ఉద్యమాలు చేస్తూ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన టైంలో కాంగ్రెస్ కి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్ళి అనేకమైనటువంటి మంత్రి పదవులు కార్మిక శాఖ చేసినప్పుడు కార్మికులకు అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారు. అలాగే వ్యవసాయ శాఖలో చేసినప్పుడు ఎన్నో మన నిరుపేదలు అలవడించిపోతున్నారని చెప్పి అనేకటువంటి రకాలు తీసుకొచ్చినటువంటి మన బాబు జగజ్జీవన్ రావు గారు. అదే తరహాలో ఇవాళ చూసుకుంటే 10 సంవత్సరాలకే రాజ్యాంగంలో మన ఎస్సీ కులాల రిజర్వేషన్ తీసారని చెప్పి పెద్ద ఇది చేసినప్పుడు ఆయన పట్టుబట్టి మా వాళ్ళు ఎక్కడ బాగుపడ్డారు, ఇప్పుడు మా వాళ్ళకి రిజర్వేషన్ ఉంటే మీకు ఇదేంటని చెప్పి కొట్లాడిన వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారు. ఈరోజు జగజ్జీవన్ రావు గారిని జయంతిని గుడివాడలో మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇంత అట్టహాసంగా చేయడానికి సహకరించిన ఈరోజు అన్ని పార్టీల నాయకులు, యువత అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
జగజ్జీవన్ రావు గారి ఒకే ఒక్క లక్ష్యం కుల నిర్మూలన, అంటరానితనం అనేది ఆయన లక్ష్యం. సమసమాజ స్థాపన కోసం ఆయన పాటుపడిన విధానాన్ని ఈరోజు గుడివాడ నియోజకవర్గ యువత అర్థం చేసుకొని ఆయన బాటలో నడవాలని ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో సమతా దివస్ గా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం సమతా దివస్ గా చేసుకుంటుంది. అంటే సమానత్వ దినం అని అర్థం. వివాదాస్పదమైన ఆకువీడు రామాలయ పర్యటనకు బయలుదేరిన కరాటే కళ్యాణి హిందూ సంఘాలను మార్గ మధ్యంలో కైకలూరులో పోలీసులు అడ్డుకున్నారు. చెలో ఆకువీడు పర్యటనకు అనుమతులు లేవంటూ హిందూ సంఘాలను అడ్డుకున్న పోలీసులు వారిని సమీపంలో ఓ లాడ్జిలో నిర్బంధించారు. రామాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటే సహించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా కరాటే కళ్యాణి స్పష్టం చేశారు. రామాలయ నిర్మాణంలో తామంతా భాగస్వాములం అవుతామని ఆమె అన్నారు. అందరికీ నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఈ రోజు ఆకివీడు చలో ఆకివీడు అని ఒక పిలుపుని ఇవ్వడం జరిగిందండి. హిందూ సంస్థలు అన్ని కలిపి వెళ్ళాలి, రాముని మెడలో దండ వేయాలి, అండదండగా రాముడు మనకున్నాడు, ఆయనకి ఈ రోజు మనం దండ వేసి అండగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రాముని వారము మాకేమి విచారం, స్వామి నీదే భారం అని వస్తాం అందరం. అలాంటి రామ భక్తులందరినీ అడ్డుకుంటున్న పోలీసులు. నేను బయలుదేరిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది, మీరు రాకూడదు, మీరు వస్తే కొంచెం ఎక్కువ ఆల్రెడీ వైరల్ అయింది మీరు పెట్టిన వీడియో, మీరు రావద్దు అని చెప్పారు. నేను ఆల్రెడీ బయలుదేరానండి, మాట ఇస్తే మేము తప్పం, రామ భక్తులం, రామునికి దండ వేయాల్సిందే, రామనామ జపం చేయాల్సిందే అక్కడ అని చెప్పాను. అయినా సరే అడిగారు ఆపండి ఆగండి అని. నేను బయలుదేరిపోయి సగంలో ఉన్నాను సార్ అన్నాను. సరే అని ఆకివీడికి 20 కిలోమీటర్ల ముందు మేము కైకలూరు అనే ఊర్లో మేము ఆగాం. కైకలూరులో ఆగి 6 గంటలకు మేము దిగుంటాం. 7 గంటల లోపల 10 మంది పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టేశారు. అది ఆ విషయం నాకు తెలియదు, నిద్రలో ఉన్నాం మేము. కొంతసేపు తర్వాత తెలిసింది, మా అన్న వాళ్ళు కిందకి వెళ్తే కార్ కీస్ కూడా తీసేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి, మీరు ఇచ్చేయండి అని. పోలీసులు అని కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకు తీసుకుంటున్నారు కూడా అర్థం కాని స్థితి. అంటే దౌర్జన్యం చేయబోయారు. మేము గట్టిగా మాట్లాడేసరికి దెబ్బకిచ్చేశారు. కానీ నన్ను అయితే బయటికి వెళ్తుంటే ఆపేశారు. మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి కదలకూడదు, మీరు ఆకువీడికి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితి మీరు రూట్ మార్చుకుంటే మేము పంపిస్తాం, లేదా మిమ్మల్ని ఇక్కడే ఉంచేస్తాం ఈ రోజు అంతా, రేపు ఎటైనా పోండి, ఇవాళ మాత్రం వెళ్ళకూడదు, ఇవాళ ఆల్రెడీ కాల్ ఉంది. సార్ నేను అడుగుతున్నా, 21 ప్రకారం నా రైట్స్ ని వైలేట్ చేసే అవకాశం గానీ అధికారం గానీ ఎవరికీ లేదు. ఆర్టికల్ 21 లో నాకు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, రైట్స్ ఉన్నాయి, నేను వెళ్ళొచ్చు, రాజ్యాంగమే నాకు ఇచ్చింది. అలాంటప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు? అయినా ఆకివీడులో ఎవరైతే నాకు తెలియక అడుగుతున్నాను సార్, ఇప్పుడు నేను ఆకివీడికి రావద్దు, నన్ను ఆపేస్తాను అంటున్నారు. ఎన్ని రోజులు ఆపేస్తారు, ఎంతకాలం ఆపేస్తారు? రాముని మెడలో దండ వేసిన రోజు మీరు ఎందుకు ఆపలేదు? దండ తీసేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు? దండ వేయడానికి మేము వస్తే మమ్మల్ని ఆపేస్తున్నారు, దండ తీసిన రోజు వాళ్ళని ఎందుకు మీరు ఆపలేదు? అంటే ఆపేవండి, అరెస్టులు చేసావండి అంటున్నారు. సరే, ఆ రోజు అంత గట్టిగా ఇప్పట్లాగే మీరు అంత గట్టిగా తీసుకోలేదు. ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని ఆపుతున్నారు. మేము మీకు గౌరవిస్తాం, ఎందుకంటే మేము 144 సెక్షన్ ఉంది, 34 ఉంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనుకున్నాం. కానీ రామాలయం నిర్మాణం జరగాలి అక్కడ. రామాలయ నిర్మాణం జరుగుతుంది. త్రిపురారావు గారు ఏదైతే సంకల్పించారో అవన్నిటికీ మేము ప్రతి హిందూ సంస్థ, ప్రతి హిందూ సహకరిస్తాం, ఉంటాం, ఖచ్చితంగా మేము పాల్గొంటాం. నేను అక్కడ హరికథ చెప్తా, రామనామ స్మరణ చేస్తా, మళ్ళీ గుడికి వస్తా, దండ వేస్తా. ఇదే నిజం, ఇదే జరుగుతుంది కూడా. కానీ ఇప్పటికి వెనదిరుగుతామా లేదా అన్నది కూడా ఇంకా కన్ఫర్మ్ లేదు. వెళ్తామని అనుకుంటున్నాం. ఒకవేళ పంపించకపోతే వెనుదిరిగినా మళ్ళీ వస్తాం, రామనామస్మరణ చేస్తాం. మీరు గొంతనమ్మ గుడి కట్టుకొని ఇంకేమైనా కట్టుకోండి. వాళ్ళకే అడుగుతున్నా సూటిగా, అయ్యా మేము క్రైస్తవులం, మేము ఏమి పూజలు చేయమంటున్నారు కదా, మరి గొంతనమ్మ కూడా హిందూ దేవతే కదా, హిందువుల మా గ్రామ దేవత కదా, మరి ఆవిడ ఎట్లా అంటే అది మీ ఆచారం అంటారు. మరి రాముడు నాకు వంశపారంపర్యంగా అందరూ పూజలు చేస్తారు కదా, మా వంశానికి ఇష్టమైన దేవుడు ఎవరంటే రాముడు అంటారు. అంటే వంశానికి ఇష్టదైవం కులదైవం కూడా ఉంటారు కదా, మా కులదైవం మా ఇష్టదైవాన్ని మేము పూజిస్తాం కదా, మరి అంటే మా అందరిని ఎందుకు ఆపుతారు మీరు? మా ఇష్టదైవమైన రాముని మేము అక్కడ నిలబెట్టుకుంటాం, మీరు గొంతనమ్మని కూడా పెట్టుకోండి. మరి గొంతనమ్మని పూజ చేస్తున్నప్పుడు మీరు క్రైస్తవులైనప్పుడు, మరి హిందూ దేవతని పూజిస్తున్నప్పుడు హిందువులైన దేవుడు రాముని ఎందుకు పూజించరు మీరు? అంటే మీకు పూజలు వినిపించకూడదు, మంత్రాలు వినిపించకూడదు, పాటలు వినిపించకూడదు అన్నప్పుడు మీ చర్చిల్లో వినిపించే పాటలు మేమెందుకు వినాలి? ప్రతి వారం ప్రతిరోజు మేమెందుకు వినాలి? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మీరు మాట్లాడిన దానికే మేము అంటే రియాక్షన్ మా దగ్గర నుంచి వస్తుంది. ప్రతిదీ ఏదైనా మాట మీరు చెప్తే ఆ మాట మేము చెప్తున్నాం తిరిగి. మిమ్మల్ని మేము అనలే, మీరే మమ్మల్ని కొట్టారు, తిట్టారు, దండలు తీశారు. సో తప్పు మీరు చేశారు, మీరే సరిదిద్దుకోండి. అక్కడ రామాలయం వస్తుంది, మేమందరం ఉంటాం. మమ్మల్ని గాని రెచ్చగొట్టారో అంతగా డబల్ రియాక్షన్ మీకు ఎక్స్పెక్ట్ చేస్తూనే చేయండి ఏ పనైనా.
హిందువుల జోలికి రాకండి. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. అనవసరంగా వచ్చారో మేము కూడా అడ్డుకోగలం, కానీ మేము ఎక్కడ వైలేట్ చేయట్లేదు. మీరు వైలేట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. తప్పకుండా రాముని సన్నిధిలో మళ్ళీ కలుద్దాం, రామునికి దండ వేద్దాం, హరికథ కూడా చెప్దాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుడివాడలో భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పర్వదిన వేడుకలు. ఆర్సీఎం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో వేలాదిగా పాల్గొన్న విశ్వాసులు. క్రైస్తవ సహోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన ఫాదర్లు. గుడివాడలో ఘనంగా జరిగిన బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు. జగజీవన్ రావు చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడిన టీడీపీ, వైసీపీ, జనసేన, దళిత సంఘాల నాయకులు. గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైభవంగా సంకటహర చతుర్దశి వేడుకలు. శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. లోక కళ్యాణార్థం ఈ హోమ పూజలు చేసినట్లు పేర్కొన్న దేవస్థాన చైర్మన్ రాజేష్. చెలో ఆకువీడు పర్యటనకు బయలుదేరిన హిందూ సంఘాలను అడ్డుకున్న కైకలూరు పోలీసులు. కరాటే కళ్యాణితో సహా హిందూ సంఘాల నేతలను నిర్బంధించిన పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో ఆకువీడలో రామాలయం నిర్మించి తీరుతామని ప్రకటించిన నాయకులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.